యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 3వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యము. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు ఎదుర్కొనే శోధనలు, వేదనలు, దుఃఖకరమైన పరిస్థితి, మీ ఆత్మీయ జీవితంలో పోరాటం, సాతాను శోధనలు, చేతబడులు, అనారోగ్య పరిస్థితిని బట్టి కృంగి ఉన్నారా? బాధపడకండి. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. నీకున్న ప్రతి సమస్యను, వేదనను ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియజేయము. ఆయన సన్నిధిలో నీవు చేయు ప్రార్థన వృధా కాదు. క్రైస్తవులమైనటువంటి మనము శోధనలను సహించే తత్వం లేక దేవునికి దూరం అవ్వకూడదు. దేవునికి విరోధమైన కార్యములను బానిసవ్వకూడదు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అట్టి ఆశీర్వాదం మనందరికీ దయచేయునుగాక. నా జీవితం ఇంతేనా? ఈ కష్టాలు ఎప్పుడు మారునో? నా కన్నీటి ప్రార్థనకు దేవుడు ఎప్పుడు జవాబిచ్చునో అని దిగులు చెందుతున్నారా? ఆయన నిన్ను తన మార్గంలో నడిపించును. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చును. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.